అధ్యక్ష రెండేళ్ళ రూపాయ ఉండకపోతే సంతోషం పర్లేదు. తెలంగాణ పార్టీ నుంచి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినప్పుడు ఇవాళ మీరు సీఎం అవుతున్నారు. ఏం చెప్పారో చెప్పిందంటే ఒప్పుకుంటున్నా కదా, చెప్పండి కదా. ఇది మా కాలేజీకి సంబంధించినటువంటి నేను మొన్న అనౌన్స్ చేసిన 5 తారీఖు ఆగస్టు 5 3 సంవత్సరాల క్రితం. మెడికల్ కాలేజ్ కావాలి కదా మాకు ఆగస్టు 5. ఇది మా కాలేజ్ సంబంధించి డాక్యుమెంట్. ఇది సిద్దిపేట కాలేజ్ సంబంధించి మొన్న జిల్లాల ప్రారంభం రోజు అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి 722 కోట్లు శాంక్షన్ చేసిన సిద్దిపేట మెడికల్ కాలేజ్. ఎన్ఓసి ఇచ్చింది గవర్నమెంట్. దాని తర్వాత చక్కా మెడికల్ కాలేజ్ పనులు మీరు కూడా విజిట్ చేశారు. జీవో నెంబర్ 21 ద్వారా 715 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి అటానమస్ ఇచ్చారు. మహబూబ్నగర్కి అటానమస్ ఇచ్చారు. మా జిల్లా ప్రజల పొరపాట లేదా మా జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి చర్మం వచ్చి చెప్పుకుంటారు. మెడికల్ కాలేజ్ మంత్రికి ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరీంనగర్ వచ్చిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంకు గతంలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ప్రకటించిన మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయమై అడుగుదామని సమయం అడిగితే 11 గంటలకు రమ్మన్నారు. ఈటెల రాజేందర్ గారు, లక్ష్మారెడ్డి గారు 11 గంటల నుంచి 12 గంటలకు వస్తే ఇక్కడ నుంచి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటుంటారు. మా రిప్రజెంటేషన్ ఉందంటే రూమ్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించి ఆనాడు కరీంనగర్ అనౌన్స్ చేసింది, సిద్దిపేట అనౌన్స్ చేసింది. ఆనాటి పేపర్లు ఈనాటి పేపర్లు చూస్తుంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రసభాయ్ బాలకృష్ణ రెస్పాండ్ అవుతున్నాం. మంత్రిని అడుగుతున్నాం. మేము ఇప్పుడు ఒకటే అడుగుతాం. ఆగస్టు 5, 2014 నాడు జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రకటించారు. 3 ఏళ్ళు అవుతుంది. మాది అక్కడనే ఉంది. సిద్దిపేటలో ఏడాది కూడా కానీ మెడికల్ కాలేజీకి 1000 కోట్లు ఇచ్చారు, అటానమస్ ఇచ్చారు. ఈ జిల్లా ప్రజలకు ఎంపీ గెలిచినాడు, చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను, కేసీఆర్ జ్ఞాపకం చేస్తాను ఇవాళ మా మెడికల్ కాలేజ్ ఏమైందని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధితో మేమేం రాజకీయ విమర్శ చేయడానికి రాలే. అట్లా ఏదంటే మంత్రులను కలవడానికి అవసరం లేదు. మంత్రులు కలిసి ముఖ్యమంత్రి మాటలు జ్ఞాపకం చేయడం ద్వారా రేపొద్దున మెడికల్ కాలేజీ ఆగస్టు 5 లోపల ప్రకటించకపోతే అమర దీక్ష కూర్చుంటాం, జిల్లా బిందుకు పిలుస్తాం, కాలేజీలు బంద్ చేస్తాం. మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా తిరగలేమనే మాట సందర్భంగా చెప్తాను. మాకు కావాల్సింది మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి ప్రకటించింది. దీని తర్వాత ఒక కోన్ కిస్కా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మేము చేస్తాం కదా, ఎందుకు తొందర, 3 ఏళ్ళు అయిపోయింది. నాది కాలే, సిద్దిపేట ఏడాది కింద అవుతుంది. సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పేపర్ అవసరం పెట్టి చూపెట్టు. అరే కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రి కాబట్టి కొట్లాడే తెలంగాణకే, మళ్ళీ అయిన గురించి ఎందుకు? నీ ముఖ్యమంత్రి ప్రకటించిన మెడికల్ కాలేజీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం.
జై కాంగ్రెస్.